చిలకలపూడి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు హౌసింగ్ బోర్డ్ మాచవరం పెట్టుకునే దారిలో రోడ్డుకి కొద్ది లోపల 5 వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడటం జరిగింది. ఇటు వచ్చే సమాచారాన్ని వర్కౌట్ చేసి 5గురిని అదుపులో తీసుకుని ప్రశ్నించిన దాని మీదట వారి వద్ద నుంచి 25.5 కిలోలు 25.62 కిలోల గంజాయి, అలాగే దాంట్లో మెయిన్ ఎక్యూజ్ అయినటువంటి బలగం నాగరాజు, అతనితో పాటు ఇంకొక నలుగురిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే వారి వద్ద నుంచి ఒక 2 వీలర్, బలగం నాగరాజు చెందిన 2 వీలర్, అలాగే ఇంకొక రెడ్ కలర్ మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ని కూడా కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేయడం జరిగింది. వారి మీద NDPS సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి వారిని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. అలాగే వారు ఇచ్చిన కన్ఫెషన్స్ ఒప్పుకోలు, అట్లాగే వారు చెప్పిన సమాచారం మేరకు వాళ్ళ దగ్గర నుంచి ఎవరెవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో, ఎవరెవరైతే కొనుక్కొని గంజాయికి అలవాటు పడి కొనుక్కొని ఇచ్చేస్తారో వాళ్ళందరూ వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి వాళ్ళకి ఎవరైతే సోర్స్ ఇస్తున్నారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇదంతా మీకు తెలిసిందే. ఆల్రెడీ కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. గంజాయి రహిత మచిలీపట్నాన్ని ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ఆల్మోస్ట్ మా డిఎస్పీ గారు, అలాగే టౌన్లో ఉన్న సీఏలు అంతా కూడా కలిసి దీని మీద ఎక్కడెక్కడైతే ఈ గాంజా స్మోకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయో ఆ పాయింట్స్ కూడా అవుట్ చేసుకుని వాటిని రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా దీన్ని బాగా తీవ్రతరం చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ గంజాయి అలవాటు చేసుకున్నారో, అట్లాగే గంజాయి సప్లై చేస్తే పెడ్లర్స్గా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలు కూడా గమనించి ఇటువంటి ఏదైనా సమాచారం ఏదైనా ఉన్నట్టయితే పోలీస్కి వెంటనే తెలియజేసి పోలీస్ వారికి కూడా సహకరించగలరని ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటారు. ఏ ప్రాంతంలోంచి మన మచిలీపట్నం గంజాయి వస్తుంది? ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీలియర్ నుంచి వస్తున్నారు మాకు ఇన్ఫర్మేషన్ అండి. సీలియర్ నుంచి దాన్ని బేస్ చేసుకుని గతంలో కూడా ఇలాంటి గంజాయి అనే ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. మీరు మరి ఈ నిందితుల మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ ఇప్పుడు మనం దొరికిన వాళ్ళలో 3 షీట్స్ మనం మెయింటైన్ చేస్తా ఉన్నాం. గతంలో ఏమైనా ఎవరైతే బలగం నాగరాజు ఉన్నారో అతని మీద పీడీ యాక్ట్ కింద కూడా మనం కొన్నాళ్ళ పాటు అతన్ని లోపల పెట్టడం జరిగింది. ఇక కొత్తగా దొరికిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళందరి మీద కూడా లీగల్ యాక్షన్తో పాటు వాళ్ళ మీద సర్వలెన్స్ కోసం షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అట్లాగే దీంట్లో అలవాటు పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డీఎడిక్షన్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సోర్స్ ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్, అట్లాగే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పోతేపల్లి కానీ, ఇట్లా నగరమెట్ల కాలనీ కానీ, ఇట్లా NTR కాలనీ కానీ ఇలా గంజాయి విచ్చలవిడిగా జరుగుతోందని మీ దృష్టిలో గతంలో వస్తూ ఉంది. మరి అలాంటి ప్రాంతాల్లో ఏ విధమైన నిఘా? మీ అందరూ చూస్తున్నారు. ఆల్రెడీ డ్రోన్స్ తో కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. ఎక్కడైతే పోలీసు రీచ్ అవ్వలేకపోతుందో, ఒకేసారి అక్కడ రీచ్ అయ్యే పొజిషన్స్ లేవు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జిల్లా ఎస్పీ గారు ఇనిషియేటివ్ తీసుకుని మనకి డ్రోన్స్ తోటి ఏ సబ్ డివిజన్ డ్రోన్స్ తోటి ఏదైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడైతే క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డ్రోన్తో కూడా నిఘా ఉంచడం జరుగుతుంది. ఆ నిఘాలో భాగంగా ఒకవేళ అక్కడ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా రేడ్ చేసి వాళ్ళని పట్టుకుని చట్టం ముందు కూడా ఉంచడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో గుర్తించగలుగుతారా? ఖచ్చితంగా. వినియోగదారులు ఇట్లా దీన్ని గంజాయి తాగే వాళ్ళని అదుపులో తీసుకోవటం, వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వటం, ఖచ్చితంగా విద్యార్థులు కూడా మనకు తెలుస్తారు. కౌన్సిలింగ్ ఇస్తాం. అట్లాగే డీఎడిక్షన్ కూడా చేయడానికి ప్రయత్నం. డీఎడిక్షన్ సెంటర్ కూడా పెట్టాల్సిన అవసరం. డీఎడిక్షన్ సెంటర్ పెట్టాలి గవర్నమెంట్. కొంచెం ఎక్కువ డిఎస్పీ గారి మీద మా విలేకరులు ఆవరాలు అంటూ ఉన్నారు మిమ్మల్ని కాబట్టి చేస్తారా? Gracias.
Yeah.